అందరికీ నమస్కారం అండి. మనము పవిత్రమైన ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి పర్వదినానికి సంబంధించిన విశేషాలను విశిష్టతని తెలుసుకుందాం. శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైన ఫలితాన్నిచ్చే పర్వదినము క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా మనమందరము జరుపుకుంటాము. కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని ఈ రోజే మధించారు. అందువల్లనే కార్తీక శుద్ధ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి, మదన ద్వాదశి అనే పేర్లు ఏర్పడ్డాయి. వాడుక భాషలో మధించడం అంటే చిలకటం, అందువల్ల చిలుకు ద్వాదశి అనే పేరు కూడా వాడుకలో ఉంది. అత్యంత పుణ్యప్రదమైన ద్వాదశి కావడంతో పావన ద్వాదశి అని, అలాగే సన్యాసులు, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను ఈ రోజు ముగిస్తారు కాబట్టి యోగీశ్వర ద్వాదశి అని, హరిబోధిని ద్వాదశి అని, అలాగే శ్రీహరి లక్ష్మీ సమేతుడై బృందావనానికి చేరుకున్న రోజు కాబట్టి బృందావన ద్వాదశి అనే పేర్లు కూడా ఈ పర్వదినానికి వాడుకలో ఉన్నాయి. పూర్వము కృతయుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు. అందునుండి హాలాహలము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, చంద్రుడు ఇలా ఒక్కొక్కరుగా ఆ పాల సముద్రం నుండి ఉద్భవించారు. ఆ తర్వాత సకల ఆభరణాలతోటి ఈ జగత్తునంతటిని ప్రకాశింపచేసే తేజస్సుతోటి మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది. అలా ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున స్వీకరించి వివాహం చేసుకుని బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనం చేరుకున్నాడు. నాటి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీనారాయణుల వివాహం జరపడం అనేది ఆచారంగా వస్తోంది. పవిత్రమైన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం తులసి మొక్క మొదట్లో అంటే తులసి కోటలో కాయలతో కూడిన ఉసిరి కొమ్మను శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి ఉంచి పూజలు నిర్వహిస్తారు. అలాగే ఉసిరికాయలతోటి దీపారాధన కూడా చేస్తారు. ఈ పవిత్రమైన రోజున తులసి ధాత్రి సమేతంగా పూజిస్తారు. అంటే తులసిని ధాత్రి సమేతంగా పూజిస్తే ఆ లక్ష్మీనారాయణులకి వివాహం చేసినట్లుగా మన వారు భావిస్తారు. కార్తీక మాసంలో ధాత్రీదేవికి చాలా విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అసలు ధాత్రి వృక్షం వల్లే కదా, ధాత్రి ఫలం వల్లనే కదా శంకరాచార్యులు వారు కనకధార స్తోత్రాన్ని రచించారు. పూర్వము జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులు వారు భిక్షకై ఒక పేదింటి వృద్ధ బ్రాహ్మణ గృహానికి వెళ్లారు. కానీ స్వాములు వారికి ఇవ్వటానికి ఆ బ్రాహ్మణి వద్ద ఏమీ లేదు. మహాబ్రహ్మ వర్చస్సుతో వెలుగుతున్న ఆదిశంకరాచార్యులు వారికి ఏమీ లేదని చెప్పలేక ఆ ఇల్లాలు ఇల్లంతా వెతికి ఒక ఉసిరికాయని తీసుకుని వచ్చింది. ఆమె యథార్థమైన భక్తికి సంతసించిన స్వామివారు కనకధారాస్తవం చేశారు. ఆ బ్రాహ్మణి శంకరాచార్యుల వారికి సమర్పించిన ఆ ఉసిరిక వల్లనే ఇదంతా జరిగింది. అంటే ధాత్రి ఫలానికి ఎంత విశిష్టత ఉందో అర్థమవుతోంది కదా. లక్ష్మీదేవికి కూడా చెప్పారు, ఆ బ్రాహ్మణి నాకు ఉసిరికాయని సమర్పించింది అని. ఉసిరిక సాక్షాత్తు విష్ణు స్వరూపము. అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున విధిగా ఆహారంలో ఉసిరికని స్వీకరించేవారు. ఉసిరికని ప్రతిదినము సేవించడం వల్ల చాలా రకాలైన ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకని ఉసిరికని ఆహారంలో ఉపయోగిస్తాము, అలా ఆరాధనలో కూడా వినియోగిస్తాము. ఎంతో దివ్యమైనది, ఎంతో మహిమాన్వితమైనది ధాత్రి వృక్షం. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున బృందావనంలో తులసి ధాత్రి సమేతంగా లక్ష్మీనారాయణులను అర్చించాలి. అలాగే విష్ణువుని, కృష్ణుణ్ణి కూడా ఆరాధించాలి. సమస్త దేవతలందరూ కూడా ఆ రోజు బృందావనంలో ఉన్న లక్ష్మీనారాయణను చూడడానికి వస్తారు కాబట్టి విధిగా మనమందరము ఆ రోజు తప్పనిసరిగా లక్ష్మీనారాయణని పూజించాలని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మనం చేసే ఆరాధన అంతా కూడా తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహ ప్రీత్యర్థం అంటూ మనము పూజించాలి. ధాత్రి వృక్షం అంటే అచ్చ తెలుగులో ఉసిరి చెట్టు అని అర్థం. సంస్కృతంలో అమలక వృక్షం అని కూడా అంటారు. మన పెద్దవారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేవారు. అలాగే అన్ని కరతలామలకమే అనేవారు. అంటే అరచేతిలో ఉసిరికాయ. ఉసిరికాయ మనకి ఆరోగ్యానికి అలాగే భగవంతుని ఆరాధనకి కూడా ఉపయోగిస్తాము. అది లక్ష్మీప్రదం కాబట్టి ఉసిరికతోటి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని అనాదిగా మనకి పెద్దవారు తెలియజేస్తున్నారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ధాత్రి వృక్షం యొక్క శ్లోకాన్ని అలాగే వాటికి సంబంధించిన నామాలని తెలుసుకుందాం. ముందుగా ధాత్రి వృక్షానికి సంబంధించిన శ్లోకాన్ని తెలుసుకుందాం. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశో దేహి బలంచమే ప్రజ్ఞాం మేధాం చ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా అని. అంటే ఓ ధాత్రీదేవి నమస్కారము. సర్వ పాపాలను తొలగించే దానివి, సంతానాన్ని బలాన్ని ప్రసాదించే దానివి, ప్రజ్ఞను అంటే తెలివితేటలను, మేధస్సుని, సౌభాగ్యాన్ని, విష్ణు భక్తిని కలుగజేసేదానివి, శాశ్వతంగా విష్ణు భక్తిని కలుగజేసి ఎటువంటి రోగాలు లేకుండా మమ్మల్ని కాపాడి మాకు
ఏ విధమైన పాపాలు అంటకుండా చూసే ఓ ధాత్రీదేవి నీకు శతకోటి నమస్కారాలు అంటూ ఆ ధాత్రి వృక్షాన్ని ఈ విధంగా ప్రార్థించాలి. అలాగే ఇప్పుడు నామాలను కూడా తెలుసుకుందాం. ఓం శ్రీ ధాత్ర్యై నమః, ఓం శ్రీ శాంత్యై నమః, ఓం శ్రీ కాంత్యై నమః, ఓం శ్రీ మేధాయై నమః, ఓం శ్రీ కళ్యాణ్యై నమః, ఓం శ్రీ విష్ణుపత్న్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మై నమః, ఓం శ్రీ ప్రకృత్యై నమః, ఓం శ్రీ ఇందిరాయై నమః, ఓం శ్రీ సుధాత్రే నమః, ఓం శ్రీ రమాయై నమః, ఓం శ్రీ లోకమాత్రే నమః, ఓం శ్రీ అబ్దితనయాయై నమః, ఓం శ్రీ గాయత్యై నమః, ఓం శ్రీ సావిత్రే నమః, ఓం శ్రీ విశ్వరూపాయై నమః, ఓం శ్రీ సురూపాయై నమః, ఓం శ్రీ కమనీయాయై నమః, ఓం శ్రీ అవ్యకాయై నమః, ఓం శ్రీ కమలాలయాయై నమః, ఓం శ్రీ జగద్ధాత్రే నమః అంటూ ఈ నామాలతోటి ఆ ధాత్రీదేవిని పూజించాలి. అంటే ఆ ఉసిరిక చెట్టుని పూజించాలి. ఏ ఉసిరి అయితే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమో, ఏ ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుందో, ఏ ఉసిరి ధన్వంతరి అనే పేరుగల వైద్యుని ఇంటి ప్రాంగణంలో ఉంటుందో, ఏ ఉసిరి కార్తీక మాసంలో వనభోజన సందర్భంలో సాక్షిగా ఉంటుందో ఆ ఉసిరి చెట్టు లేదా కాయ దైవానికి సంబంధించిన వృక్షము లేదా దైవ ఫలము. ఈ కారణంగా ప్రతి నిత్యము లక్ష్మీదేవికి ఉసిరికాయతో పూజ చేయడం వల్ల విశిష్టమైన ఫలితం ఉంటుంది. ఈ ద్వాదశి రోజున యథాశక్తిగా లక్ష్మీనారాయణ స్వరూపంగా తులసీధాత్రి వృక్షాలను పూజించి అర్చించి యథాశక్తిగా దీపారాధన చేయడం వల్ల విశిష్టమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ ద్వాదశి రోజున బృందావనమందు ఎవరైతే దీపాలను దర్శిస్తారో వారికున్న పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పి కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఇప్పుడు కార్తీక పురాణంలో ద్వాదశికి సంబంధించిన విశిష్టతను తెలియజేసే కథను తెలుసుకుందాం. కార్తీక శుద్ధ ద్వాదశికి ముందు రోజు అంటే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. అందువల్ల ఆ రోజుకి ఉత్తాన ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశి మరుసటి రోజునే క్షీరాబ్ది ద్వాదశి. అందువల్ల ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేసి విధి నియమంగా ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని అర్చించి బ్రాహ్మణులకు అలాగే సువాసినులకు యథాశక్తి నూతన వస్త్రాలను తాంబూలాదులను ఇచ్చి సత్కరించాలి. ఇదే క్షీరాబ్ది వ్రతము. ఈ వ్రతం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో గంగా నదీ తీరంలో 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఈ రోజును చేసే స్నానాదుల వల్ల సకల యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజున మేల్కొన్న స్వామి ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మిని స్వీకరించి సమస్త లోకాలకు మంగళాలను చేకూర్చారు. మరి స్వామి మేల్కొంటే సమస్త లోకాలకి మంగళమే కదా. అందువల్ల స్వామిని దర్శించేందుకు సమస్త దేవతలంతా కూడా బృందావనానికి తరలి వస్తారు. కాబట్టి ఈ రోజు మనము చేసే పూజ అర్చన 3,000,000 దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది. ఇక శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో ఉన్న అంబరీషోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. అత్రి మహాముని అగస్త్యుడికి తెలియజేస్తున్నాడు. ఓ అగస్త్య, కార్తీక మాస శుక్ల ద్వాదశి అయిన ఈ హరిబోధిని ద్వాదశి రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితము అలాగే అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగే పుణ్యము ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణాల పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే ఎంతో మహిమాన్వితమైనది. ఈ ద్వాదశి నాడు చేసిన పుణ్యము ఎంతో 1,000,000 రెట్లు పుణ్య ఫలితంగా ప్రసాదిస్తుంది. అలాగే పాపం చేస్తే అది ఎంతో రెట్లు పాప ఫలితంగా మనకి సంక్రమిస్తుంది. అంటే మనము పుణ్యం చేసినా పాపం చేసినా దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. అందువల్ల మనం ఇది దృష్టిలో పెట్టుకుని మంచి పని చేయడానికి ప్రయత్నించాలి. ఇక అంబరీషుడి కథ గురించి తెలుసుకుందాం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడైన అంబరీషుడని మహారాజు ఒకరోజు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండడం స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకుంటాడు. అంటే ఉపవాసాన్ని విరమించాలనుకుంటాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకి కూడా భోజనం పెట్టవలసిందిగా కోరుతాడు. అంబరీషుడు ఆయనని ద్వాదశి పారణకి ఆహ్వానిస్తాడు. అయితే దూర్వాసుడు స్నానము అనుష్ఠానం కోసమని చెప్పి నదీ తీరానికి వెళ్తాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి రాకపోవడంతో అంబరీషుడు ద్వాదశ గడియలు వెళ్లిపోతాయని చెప్పని ఆతృత పడుతూ ఉంటాడు, కంగారు పడుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియదు. ఆ రోజున ద్వాదశి గడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. సమయం మించిపోకుండా పారణ చెయ్యాలి. అలాగే అతిథి వచ్చే వరకు ఆగడం కూడా గృహస్థు ధర్మం, దానిని కూడా వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం వ్రతస్థ ధర్మం, దీనిని వదులుకోలేడు. అయితే ఈ సందిగ్ధ సమయంలో పండితులు చెప్పిన సూచన ప్రకారంగా కొంచెం జలాన్ని స్వీకరిస్తాడు. ఆ జలపాత్రని నేల మీదైనా పెట్టలేదు. ఇంతలో అక్కడికి దూర్వాసుడు వస్తాడు. దూర్వాసుడు అంబరీషుడు చేసిన పనిని చూసి ఆగ్రహించి శపిస్తాడు. తన జట నుండి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుడి మీద ప్రయోగిస్తాడు. చేయని తప్పుకి మహర్షిని వేడుకున్న ఫలితం లేక అంబరీషుడు మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి
లభించడంతో ఆ చక్రము రాక్షసుని సంహరించి దూర్వాసుని వెంబడిస్తుంది. దూర్వాసుడు భయంతో ముల్లోకాలు తిరిగినా గాని ఎక్కడా రక్షణ లభించదు. చివరికి దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయిస్తాడు. అంబరీషుని ప్రార్థన విన్న సుదర్శన చక్రము శాంతిస్తుంది. ఇదంతా అంబరీషుడు చేసిన ఏకాదశి వ్రత ఫలితంగానే ఇది సాధ్యమవుతుంది. అందువల్ల ఏకాదశి వ్రత మహత్యాన్ని గుర్తించిన దూర్వాసుడు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అంబరీషుని కథ ఎవరైతే పారాయణ చేస్తారో వారికి విష్ణు సాయుధ్యం కలుగుతుందని వరమిస్తాడు. కేవలం స్మరణతోనే ముక్తిని ప్రసాదించే మహిమాన్వితమైన వ్రతము క్షీరాబ్ది వ్రతము అని ఈ వృత్తాంతం తెలియజేస్తోంది. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసే దీపారాధన కూడా ఎంతో ఫలితాన్ని కలగజేస్తుంది. ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము సరస్వతి నదీ తీరంలో శిథిలమైన విష్ణు దేవాలయం ఒకటి ఉండేది. అందులో కర్మనిష్ఠుడని ఒక యోగి ఆ ఆలయాన్ని శుభ్రం చేసి దీపాలను వెలిగించి ధ్యానం ప్రారంభించేవాడు. అలా ఆ సమయంలో ఒక రోజు కలుగులో ఉన్న ఒక ఎలుక వచ్చి ఆహారం కోసం వెతుక్కుంటూ ఏమీ దొరకకపోవడంతో ప్రమిదిలో ఉన్న నూనెను తాగడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా నూనెని మొత్తం తాగేయడం వల్ల నూనెలోకి ఒత్తి జారుకుంటుంది. అలా జారుకున్న ఒత్తి వెలుగుతున్న మరో ఒత్తికి తగిలి అంటుకుంటుంది. వెలుగు ఎక్కువ కావడంతో ఎలుక ఇక నూనెను తాగలేకపోతుంది. అయితే ఒత్తి వెలగడం వల్ల ఎలుకకి దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. ఇంతలో ఆ ఎలుక నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భవిస్తాడు. ఇదంతా చూస్తున్న కర్మనిష్ఠుడు తన దివ్య దృష్టితోటి విషయాన్ని గ్రహిస్తాడు. అనేక పాపాల ఫలితంగా సదాచార వంశంలో పుట్టిన బ్రాహ్మణుడికి ఎలుక జన్మ వచ్చిందని, క్షీరాబ్ది ద్వాదశి రోజున తెలియకుండానే దీపం వెలిగించిన పుణ్య ఫలితంగా ఆ పాపాలన్నీ నశించి వైకుంఠ ప్రాప్తి కలిగిందని తెలియజేస్తాడు. క్షీరాబ్ది ద్వాదశి రోజున తెలియకుండానే చేసిన దీపారాధన ఘోర పాపాలను సైతం తొలగింపచేస్తుంది అనడానికి ఈ వృత్తాంతమే చక్కని ఉదాహరణ. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇంకొకరు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాపాడిన వారి కూడా అక్షయమైన పుణ్య ఫలితాలు కలుగుతాయని పురాణాలు సైతం తెలియజేస్తున్నాయి. ఇదండి క్షీరాబ్ది ద్వాదశి రోజున చేసిన దీపారాధన వ్రత మహత్యాన్ని తెలియజేసే కథ. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున మనమందరము కూడా తులసీధాత్రి సమేత లక్ష్మీనారాయణులను ఆరాధించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము.